అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఏపీ డిఎస్సి 2024కు ప్రిపేర్ అవుతున్నటువంటి స్కూల్ అసిస్టెంటు తెలుగు అభ్యర్థుల గురించి ఈ యొక్క వీడియో మీకు ముందుగా తెలియజేస్తున్నాను. మరి 16,347 పోస్టులతో మరి అత్యంత భారీ నోటిఫికేషను ఇన్ని పోస్టులతో రావడం చాలా సంతోషం. మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా ఉంది? ఇప్పటికే చాలామంది మరి ఏదేదో చదువుతున్నారు. వాడిచ్చినటువంటి సిలబస్ ఏమిటి? ఏ సిలబస్‌లో నుంచి ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నాడు? ఏ టాపిక్ నుండి ఎన్ని క్వెషన్‌లు ఇస్తున్నాడు? అసలు సిలబస్ ఏంటి? సిలబస్ ప్రకారంగా చదువుతున్నారా లేదా అనేటువంటి ఉద్దేశంతో మీకు అందరికీ ఒక అవగాహన రావాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పటికే 5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. టెట్‌లో కూడా మంచి మార్కులు సాధించుకున్నారు. కానీ డిఎస్సిలో మరి ఆ యొక్క ఉద్యోగాన్ని సాధించడానికి 1, 2, 3 మార్కులతో కూడా మరి ఉద్యోగాన్ని కోల్పోయి ఎంతో వేదన పడుతున్నటువంటి అభ్యర్థుల కోసం నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. దీన్ని చూడండి మీరు జాగ్రత్తగా. మనకి ఎస్ఏ తెలుగు అభ్యర్థుల కోసము ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏ పుస్తకాలు చదవాలి? ఈ తరగతిలో మీకు నేను చెప్పేటువంటి అంశాలు మీరు ఏ పుస్తకాలు చదవాలి? ఎస్ఏ తెలుగు అభ్యర్థులకు ముందుగా ఎన్ని చాప్టర్స్ ఇచ్చారు? ఆ చాప్టర్‌లో ఉన్నటువంటి లోతైన అంశాలేంటి? ఆ యొక్క చాప్టర్‌కి ఏ గ్రంథాలు చదవాలి? మరి ఈ తక్కువ టైంలో అంటే మీరు అనుకోవచ్చు డిఎస్సికి చాలా టైం ఉంది కదా! చదివేయచ్చు అనుకోవచ్చు. అంటే మన తెలుగుకున్నటువంటి సిలబస్ ఆధారంగా మీరు ఒక్కసారి నేను చూపిస్తాను పుస్తకాలు. ఏ పుస్తకాలు చదవాలి? ఆ పుస్తకాలన్నీ ఇప్పుడు చదవగలరా మీరు? మరి ఏ పుస్తకాలు చదివితే మీకు ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సాధిస్తారు? ప్రశ్నలు ఎలాగుంటాయి? ప్రశ్నల సరళి ఎలాగుంటది? కఠినంగా ఉంటదా? భయపెట్టే విధంగా ఉంటదా? లేకపోతే ఈజీగా రాయగలమా? తెలుగుకు వస్తే చాలామంది అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో అటు తెలంగాణ గాని, లేతే ఇక్కడ ఆంధ్ర గాని 2 మరి రాష్ట్రాల్లోనూ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. కానీ డిఎస్సి స్థాయిలో ప్రిపేర్ అవుతున్నారా లేదనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. మీకేస్తున్నటువంటి ఒక ప్రశ్న. మీరు ఆఫ్‌లైన్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని కోచింగ్ తీసుకున్నారు గానీ, మీ కోచింగు డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా సాగుతుందా? అనేది మీకు కొంచెమైనా సమాధానం ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. డిఎస్సిలో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి? అసలు సిలబస్ ఏంటి? ముందుగా మీకు ఒక్క నిమిషంలో మరి సిలబస్ చెప్తాను. తర్వాత మీకు ఒక పేపర్‌ని అనాలిసిస్ చేస్తాను. అంటే డిఎస్సి ఏపీ డిఎస్సి 2018లో రాసినటువంటి డిఎస్సి పేపర్‌లో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని ప్రశ్నలొచ్చాయి? ఏ చాప్టర్‌ని ఎక్కువగా చదవాలి? అనే అంశం కూడా ఇక్కడ మీకు బోధిస్తాను నేను. చాలా జాగ్రత్తగా వినండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ తెలుగు. ఆల్రెడీ టెట్ రాసిన వారు చాలా మంచి మార్కులు తెచ్చుకున్నవారున్నారు. మరి నా యొక్క తర్ఫీదులో మరి సుమారు 130 మార్కులకు పైగా చాలామంది మార్కులు తెచ్చుకున్నారు. 130 ప్లస్‌లోనే టెట్‌లో. ఇక 120, 129, 130 దాటిన వాళ్ళు కూడా చాలామందున్నారు. సో, 130 ప్లస్ కూడా తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు చాలామందున్నారు. అంటే వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. కానీ టెట్‌లో ఎక్కువ మార్కులు ఎక్కడున్నాయంటే 110 నుంచి 130 మధ్యలో ఎక్కువ మందున్నారు. మరి అలాంటి టెట్ మార్కులొచ్చిన వాళ్ళు కూడా మనం డిఎస్సిలో మరి మంచి మార్కులు సాధించాలంటే, వారికంటే మంచి మార్కులు సాధించాలంటే ఎలాంటి ప్లాన్ అమలు చేయాలి? టెట్‌లో మార్కులు తక్కువొచ్చాయని నిరుత్సాహపడకు. వాళ్ళకి టెట్‌లో నీకంటే ఎక్కువ మార్కులొచ్చాయని నువ్వు భయపడనవసరం పని లేదు. అలాగని టెట్‌లో 120, 130 మార్కులు దాటేసేయి, మాకు ఉద్యోగం వచ్చేస్తది అనుకున్న వాళ్ళు కూడా భ్రమ పడకూడదు.
ఎందుకంటే మీ ప్రిపరేషను మీకు 130 లేదా 120 దాటేసేని మీకు డిఎస్సి గ్యారంటీగా వచ్చేస్తారని కూడా గ్యారంటీ లేదు. మీ ప్రిపరేషన్ స్థాయి మరి చివరి వరకు కొనసాగితేనే మీరు కూడా ఉద్యోగాలు సాధించగలరు. రైట్. ఇప్పుడు మీకు సిలబస్ నేను చూస్తాను. ఇందులో మొదటిగా మనకి ఈ యొక్క డిఎస్సికి ఏవండి మరి 80 మార్కులుగా డిఎస్సి ఉంటది. ఎందుకంటే టెట్‌లో వెయిటేజ్ మనకి 20 మార్కులకి ఇచ్చారు కాబట్టి, ఉన్నటువంటి ఈ 80 మార్కుల్ని మనం డిఎస్సిలో ఎలా సాధించాలి? ఏ ఏ పుస్తకాలు చదవాలి? ఎలా చదవాలనేది చూడండి. ఇందులో ప్రధానంగా మనకి జీకే ఫస్ట్ సిలబస్ చూద్దాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. నేను మీకు ఎస్ఏ తెలుగు అభ్యర్థుల గురించి చెప్తున్నానండి. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఎస్ఏ తెలుగు అభ్యర్థులు ఉద్యోగం సాధించడానికి మీరు చేస్తున్న ప్రణాళిక నేను చెప్తున్నటువంటి విధానం జాగ్రత్తగా వినండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇందులో మనకి 10 మార్కులు ఉంటాయి. అంటే 20 క్వశ్చన్స్ ఇస్తాడు. 20 ప్రశ్నలు 10 మార్కులు. మరి జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఎప్పటి నుంచి ఎప్పటికి చదవాలి? ఏ చదవాలి? ఎందుకంటే నేను 2008లో డిఎస్సి సాధించిన దగ్గర నుంచి కూడా మనకి ఈ సిలబస్ ఉంది. ఏం మారలేదు. జీకే కరెంట్ అఫైర్స్ చాలా కాలం నుంచి అది ఎప్పుడు కాన్స్టెంట్‌గానే ప్రతి డిఎస్సిలో అది కామన్‌గా ఉంటది. మరి ఇక్కడ మార్కులు సాధించుకోవాలంటే ఏమి చదవాలి? ఎప్పటి నుంచి ఎప్పుడు చదవాలి? స్టాక్ జీకే ఏం చదవాలి? కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలనేది కూడా నేను దీని మీద ఒక వీడియో చేస్తాను మీకు. ఖచ్చితంగా. ఓకేనా? తర్వాత రెండోది పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్‌కి ఏ పుస్తకాలు చదవాలో కూడా మీకు చెప్పేస్తాను. ఓకేనా? మనకి తెలుగు అకాడమీ కూడా చాలా అద్భుతమైనటువంటి మరి పుస్తకాలు ఈ మధ్య కాలంలో కూడా మరి విడుదలయ్యాయి. కాబట్టి ఈ పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు అంటాం. ఇందులోంచి మనకి 5 మార్కులు వస్తాయి. 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతది. 10 ప్రశ్నలు. తర్వాత మూడోది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. మరి దీంట్లో మనకి ప్రధానంగా కొన్ని చాప్టర్స్ పెట్టారు. ఆ టాపిక్స్ చూసుకుంటే సరిపోద్ది. మీరు టెట్‌లో చదివినంత అంత విస్తృతంగా చదవవసరం లేదు. డిఎస్సిలోకి కొంచెం మరి అందుకనండి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇది కూడా 5 మార్కులకి 10 బిట్లు ఉంటాయి. ఇది కూడా ఎలా చదవాలి? మరి మీకొక మనవి. చిందాడు చిన్నోడు అనేటువంటి యాప్‌లో కూడా నేను వీటి మీద కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాను. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు చాలా మరి కష్టపడి చదువుతున్నారు. కానీ ఆ కష్టపడడం అనేది ఫలితం దక్కాలండి అది. అందరూ కష్టపడతారు. డిఎస్సి అప్లికేషన్ పెట్టినోడు ప్రతి ఒక్కరు కష్టపడతాడు. కానీ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నీకు ఫలితం తీసుకురావాలి. ఆ ఫలితం తీసుకొచ్చేలాగా ఈ వీడియో నీకు ఉపయోగపడతది చూడండి. నాలుగోది కంటెంట్. కంటెంట్ ఏంటంటే మనకి ఇక్కడే అసలైనటువంటిది 40 మార్కులు, 80 ప్రశ్నలు. ఓకేనా? నీవు ఉద్యోగాన్ని సాధించడానికి బ్యాక్‌బోన్ కంటెంట్. విస్తృతమైనటువంటి కంటెంట్ చదివేస్తున్నారు. అది టెట్‌కి లేదా డిఎస్సిలో ఉద్యోగాన్ని ఎస్ఏ తెలుగు ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడుతుందా లేదనేది మీకు నేను విపులంగా చెప్తాను. కంటెంట్‌లో 40 మార్కులండి. ఈ కంటెంట్‌లో మనకి ఎన్ని చాప్టర్‌లు ఇచ్చాడంటే మీకు ఆ సిలబస్ కూడా నేను ఇప్పుడే మీకు తెలియజేస్తాను. కంటెంట్‌లో నువ్వు 40కి 40 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఐదవది మెథడ్స్. బోధనా పద్ధతులు. మనకిక్కడ ఒక 6 టాపిక్స్ ఉంటాయి అంతే. ఈ మెథడాలజీ కూడా మీరు ఎలా చదవాలో నేను తెలియజేస్తాను. ఇక్కడ మనకి మెథడాలజీలో నుండి 20 మార్కులు అంటే 40 ప్రశ్నలు ఇస్తాడు. టోటల్‌గా చూస్తే 160 ప్రశ్నలు. 160 ప్రశ్నలు ఏవండి 80 మార్కులు. ఈ 80 మార్కుల్లోకి నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే నీకు ఉద్యోగం వస్తదనేది నేను ఇక్కడి నుంచి చేసేటువంటి ప్రతి వీడియో మీరు ఫాలో అవుతూ ఉంటే ఇప్పటికే నేను మరి ఎస్ఏ తెలుగు వారికి కొన్ని వందల వీడియోలు చేసి నేను యూట్యూబ్‌లో కూడా పెట్టడం జరిగింది. ఎటువంటి అనవసరమైన విషయాలు ఉండవు. సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఎన్నో
వీడియో చేశాను. ఇటు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులకి మరి ఉద్యోగాలు గత మరి పీజీటీ, టీజీటీలోను, జేఎల్, గూడా ఎంతోమంది నా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు, సాధించబోతున్నారు. నేను ప్రచారం చేయను. ఎందుకంటే నేను చేసేదలాగా చెప్పడము, యూట్యూబ్‌లో పెట్టడం, మీకు అందియడం. ఈ వీడియో మీ ఉద్యోగానికి ఒక వారధిగా నిలబడతది. చూడండి ఇందులో ఇది సిలబస్ అండి. ఈ సిలబస్‌ని మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా ఈ 40 మార్కులు సాధించడం ఎలాగో, ఏ టాపిక్స్ ఇచ్చారో, ఏ పుస్తకాలు చదవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. తర్వాత జీకే కరెంట్ అఫైర్స్‌కి ఒక వీడియో చేస్తాను. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోసం ఒక వీడియో చేస్తాను. ఎస్ఏ తెలుగు వారికి అది అందరికి ఉపయోగపడతది. ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఆల్ మరి అటు ఎస్‌జిటి వారికి, ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ వారికి మరి జీకే కరెంట్ అఫైర్స్ మీద ఒక వీడియో చేస్తాను. పర్స్పెక్టివ్ మీద చేస్తాను. క్లాస్ రూమ్ సైకాలజీ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఈ తెలుగు కంటెంట్ కోసం ఒక వీడియో ఇప్పుడు చూస్తారు. అలాగే మెథడాలజీ మీద కూడా మీరు ఏ చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలనేది దాని మీద కూడా ఒక వీడియో మీకు చేస్తాను. ఇప్పుడు కంటెంట్‌కి మీకు ఏమి చదివితే ఎలాంటి మార్కులొస్తాయి? 2018 పేపర్‌ని కూడా మీకు జస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులొచ్చాయన్నది. ఇప్పుడు చూద్దాం. ఇందులో మనం వెళ్దాం. వెళితే టాపిక్స్ చూడండి. ఎస్ఏ తెలుగు, తెలుగు కంటెంట్ చూద్దాం. రైట్. ఇందులో మనకి ఎస్ఏ తెలుగు వారికి ఎన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగిందంటే, అంటే ఎన్ని చాప్టర్స్ ఇవ్వడం జరిగిందంటే 8 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. 8 పాఠాలు. 8 పాఠాల్లోనూ ఏ పాఠం నుంచి ఎన్ని మార్కులొస్తాయో కూడా నేను మీకు చెప్పేస్తాను. నేను కొన్ని పేపర్లు అంటే స్కూల్ అసిస్టెంట్ పేపర్స్, అలాగే పీజీటీ, టీజీటీ కొన్ని పేపర్స్ నేను మరి అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. ఒరిజినాలిటీ చెప్తున్నాను. 1వ చాప్టర్‌లో ఏవండీ 6వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వాచకాలలోని అంశాలు ఉపవాచకాలతో సహా అన్నాడు. రైట్. ఈ మొదటి టాపిక్స్‌లో కవి కాలాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు, మూల గ్రంథాలు, అలాగే విశేషాంశాలు, ఇతివృత్తాలు, పాఠ్యాంశ విషయాలు, విద్యా ప్రమాణాలు అన్నాడు. నేను మీకు ఈ పాఠము గురించి ఏ పుస్తకాలు చదవాలి, గత ఎస్ఏ తెలుగు పేపర్‌లో ఈ టాపిక్ నుంచి ఎన్ని మార్కులొచ్చాయో కూడా మీకు ఇప్పుడే చెప్తాను. జాగ్రత్తగా వినాలి. రైట్. ఇప్పుడు మీరు 6వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు మరి టెక్స్ట్ బుక్స్ అన్నాడు. ఏ బుక్స్ చదవాలో కూడా చెప్తాను చూడండి. మీరు 6వ తరగతి నుండి మరి 10వ తరగతి వరకు ప్లస్ ఇంటర్మీడియేట్ వరకు ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్సే చదవాలి. అంటే ఖచ్చితంగా 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు మరి గత 2-3 సంవత్సరాల్లో మారినటువంటి టెక్స్ట్ బుక్స్. అంటే న్యూ టెక్స్ట్ బుక్స్ అంటాం వాటిని. అవి మాత్రమే చదవాలి. 10th క్లాస్‌కొచ్చినప్పుడు ఖచ్చితంగా న్యూ టెక్స్ట్ బుక్‌ని ఖచ్చితంగా చదవాలి. అలాగే ఓల్డ్ టెక్స్ట్ బుక్‌ని కూడా మీరు ఆల్రెడీ చదివుంటారు కాబట్టి దాని మీద ఒక అవగాహన ఉంచుకోవడం మంచిది. ఎందుకనంటే ఒకవేళ సిలబస్‌లో మనకు రేపు ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ అన్నా సరే ఖచ్చితంగా న్యూ టెక్స్ట్ బుక్‌లోంచి మరి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇది 2018 డీఎస్సీలో కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనిచ్చి కొత్త టెక్స్ట్ బుక్‌లోంచి 16, 14 బిట్ల వరకు ఇవ్వడం జరిగింది. అందుకని నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా మరి 2008లో ఉద్యోగం సాధించాను కాబట్టి కొన్ని వేల మందికి నేను శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకి తయారు చేశాను కాబట్టి నాకున్నటువంటి అనుభవంతో చెప్తాను. దీన్ని మీరు ఖచ్చితంగా పాటించండి. కాబట్టి చాలామంది చెప్తున్నారు. కానీ అనుభవం అనేది ప్రధానం. వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలని నా ఉద్దేశం. ఓకేనా? రైట్. ఏం చదవాలో మీకు అర్థమైంది. 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్, అలాగే 10th క్లాసు మరి ఇప్పుడున్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్, అలాగే
మరి ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు ఉన్నటువంటి 10వ తరగతి న్యూ టెక్స్ట్ బుక్స్‌ని కూడా 10వ తరగతి ఇప్పుడు 2024లో వచ్చినటువంటి 10వ తరగతి టెక్స్ట్ బుక్‌లో నేను గూడా ఆ టెక్స్ట్ బుక్ రైటర్‌గా ఉన్నాను కాబట్టి, ఖచ్చితంగా మీకు ఆ బుక్ గూడా చాలా అద్భుతంగా రాయడం జరిగింది. ఎంతోమంది సహకారంతో మరి మేధావుల యొక్క మరి సమూహంతో ఆ బుక్ బయటికి రావడం జరిగింది. అందులో నేను గూడా ఒక టెక్స్ట్ బుక్ రైటర్‌గా ఉన్నాను. కాబట్టి మీరు ఆ టెక్స్ట్ బుక్‌ని కూడా చదవండి. ఎందుకనంటే ఆల్రెడీగా మరి పాఠశాలలో మరి ఈ నెల నుండే జూన్ నుంచే మరి కొత్త టెక్స్ట్ బుక్కే పాఠశాలలో చెప్పడం జరుగుతుంది. అప్ టు మరి డిసెంబర్ దాకా అన్నారు కాబట్టి ఇంచుమించు 6, 7 నెలలుంది. అంటే 6, 7 నెలలంటే ఖచ్చితంగా మనకి చదవలసిందే. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్‌లోను అలాగే ఉపవాచకాలు. మనకి 10థ్ క్లాస్‌లో ఉపవాచకం మరి రామాయణం ఉంది. అలాగే 9థ్ క్లాస్‌లో ఉపవాచకం ఉంది. ఒక సెపరేట్‌గా బుక్కు. తర్వాత 8థ్ గాని, 7థ్ గాని, 6థ్ గాని ఆయా పాఠ్య గ్రంథాల్లోనే ఉపవాచక పాఠాలుగా మరి సెపరేట్‌గా పెట్టడం జరిగింది కాబట్టి ఈజీగా మీరు చదువుకోవచ్చు. మరి ఇందులోంచి మనకి 2018 ఎస్ఏ తెలుగు, తెలుగు పేపర్‌లోనూ ఎన్ని ప్రశ్నలొచ్చాయి? ఎన్ని ప్రశ్నలొచ్చాయి? ఈ యొక్క 6వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు ఉన్నటువంటి ప్రశ్నల్లో మరి అందులో కవిలు, కాలాదులు, నేపథ్యాలు, మూల గ్రంథాలు అన్నీ కలిపితే కవి కాలాదులు, అలాగే బిరుదులతో కలిపితే ఇక్కడ బిరుదులు ఇవ్వలేదు. బిరుదులతో కలిపితే ఇక్కడ 7 మార్కులు ఇవ్వడం జరిగింది. అంటే 7 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 7 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రెండోది పదజాలం అన్నాడు. ఇంకా మీకు విపులంగా చెప్తాను తర్వాత. అంటే 7 ప్రశ్నలు కూడా ఏ ఏ ప్రశ్నలు ఇచ్చాడో కూడా నేను చెప్పేస్తాను. ఎందుకంటే దాన్ని కూడా మీకు నేను అనాలిసిస్ చేశాను. ఇందులో ఒక్క ప్రశ్న కూడా తీయడానికి లేదు. ఈ పాఠ్యపుస్తకములో ఈ 7 ప్రశ్నలు కూడా ఎలాగిచ్చారంటే చూడండి. ఉద్దేశం నుండి ఒక ప్రశ్న ఇచ్చాడు. 2 పాత్రలు ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి పాత్రల నుంచి 2 ప్రశ్నలు ఇచ్చాడు. పాత్రల సంభాషణ చూస్తే ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చాడు. అలాగే మరి కవుల గురించి టెక్స్ట్ బుక్‌లో ఉన్న కవుల గురించికి ఒక ప్రశ్న ఇచ్చాడు. అలాగే కవి బిరుదుల గురించి ఒక ప్రశ్న ఇచ్చాడు. చూడండి ఉద్దేశం గురించి ఒక ప్రశ్న ఇచ్చాడు. పాత్రల గురించి 2 అలాగే సంభాషణ గురించి 1 అలా కవుల గురించికి కవులు కాలాదుల గురించికి 2 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇలా చూస్తే టోటల్‌గా మనకి 7 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. తర్వాత చూద్దాం. రెండో పాఠానికి వెళ్తే ఎన్ని ప్రశ్నలొచ్చాయి? ఈ పదజాలంలో నుండి 11 ప్రశ్నలు రావడం జరిగింది. 11 ప్రశ్నలు. అంటే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, ఇంకా చూస్తే మనకి సామెతలు, పొడుపు కథలు కూడా ఇచ్చాడు. ఇక్కడే చూసుకోండి. ఇక సామెతలు, పొడుపు కథలు కూడా ఇవ్వడం జరిగింది. పొడుపు కథలు. దీన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నానార్థాలు 2, అర్థాలు 1, నానార్థాలు 2, అలాగే పర్యాయ పదాలు 1 మార్కు, ప్రకృతి వికృతులు 2 మార్కులు, తర్వాత వ్యుత్పత్త్యార్థాలు 2 మార్కులు, తర్వాత జాతీయాలు 1 మార్కు, సామెతలు 1 మార్కు, పొడుపు కథలు 1 మార్కు. చూడండి అర్థాలు 1 మార్కు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, పొడుపు కథలు 1, 11. అంటే రేపు ఎగ్జామ్‌లో ఒకటి పెరగొచ్చు, ఒకటి తగ్గొచ్చు. కానీ ఇలాగే ఉంటది. మరి ఈ పదజాలంలో ఉన్నటువంటి ఈ 11 మార్కులు కూడా ఎక్కడ చదవాలి అనంటే మీకు అర్థమవుతుందా? అంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు చదవవలసిందే. అంటే మీకు అర్థమైందా? ఇక్కడ టెక్స్ట్ బుక్‌కి ఎంత ప్రాధాన్యత ఉందో మీకు అర్థం అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి మొదటి పాఠంలో టెక్స్ట్ బుక్‌లో నుంచి కవులు, కాలాలు, నేపథ్యాల నుంచి 7 మార్కులు. అలాగే పదజాలం నుంచి 11 మార్కులు. అంటే ఇక్కడికే మనకి సుమారు 18 మార్కులు వచ్చేసాయి. తర్వాత భాషాంశాలు అనేటువంటి టాపిక్ ఇచ్చాడు. 3వ
మరి టాపిక్ ఏంటండి? భాషాంశాలు. మరి ఈ భాషాంశాల నుంచి ఎన్ని మార్కులొచ్చాయి? ఈ భాషాంశాల నుంచి మనకి ఎన్ని మార్కులొస్తాయంటే, చూడండి ఖచ్చితంగా ఈ భాషాంశాల నుంచి 13 మార్కులొస్తాయి. 13 మార్కులు తక్కువ రావు. ఒక మార్క్ అటువైనా అవ్వచ్చు, ఇటైనా అవ్వచ్చు. కానీ ఇది 2018 ఎస్ఏ తెలుగు పేపర్‌ని మీకు విపులంగా వివరిస్తున్నాను. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 13 మార్కులు దేంట్లోంచి వచ్చాయి అబ్బా అంటే, ఇవి కూడా మీకు భాషాంశాలు తెలియజేస్తాను చూడండి. సందులు, సందుల నుంచి 3 మార్కులు ఇచ్చాడు. అవి ఎలా ఇచ్చాడు? ఆ ప్రశ్న విధానం ఏంటో మీకు నేను తెలియజేస్తాను. తర్వాత సమాసాలు, సమాసాల నుంచి మనకి 1, 2, 3, 4, 5 సమాసాలు ఇచ్చాడు సార్. 5 మార్కులు సమాసాలు గుర్తుపెట్టుకోండి. 5 మార్కులు సమాసాలు. అంటే మనకి ఎలాగా? టెక్స్ట్ బుక్‌లోంచి రావచ్చు. బాల వ్యాకరణంలో సమాస పరిచ్ఛేదం నుంచి కూడా ఒకటి అడగొచ్చు. ఎక్కువ టెక్స్ట్ బుక్స్. తర్వాత ఛందస్సు చూద్దాం. ఛందస్సు అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది గానీ, ఛందస్సు కోసం ఒక టాపిక్ మనకివ్వడం జరిగింది. అంటే 8దో టాపిక్ ఛందస్సు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు అన్నాడు. అంటే ఇక్కడ ఛందస్సు ఉంది. అలాగే 8వ టాపిక్ కూడా ఛందస్సు ఉంది. అక్కడ, ఇక్కడ కలిసినా సరే 5 ప్రశ్నల కంటే ఎక్కువ రావు. మీరు ఛందస్సు కోసం అంటే ఎత్తులు, ప్రాసలు, రకాలు, ఛందోదర్పణం ఇవన్నీ మనకిచ్చాడు కదా! ఇయన్నీ చూసుకున్నా ఇక్కడ ఛందస్సు, 8దో టాపిక్‌కెళ్తే అక్కడ ఛందస్సు. ఎన్ని చూసుకున్నా సరే, తిప్పి తిప్పి కొట్టినా సరే ఒక 5 ప్రశ్నల కంటే ఎక్కువ రావు. వాటిని ఎలా సాధించాలి అనేది కూడా నేను మీకు తెలియచేస్తాను. తర్వాత మీరు నా వీడియోలు ఫాలో అవుతున్నప్పుడు. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏమైందండి? ఈ ఛందస్సుని, ఆ ఛందస్సు 8దో చాప్టర్ కలిపితే 5 బిట్లు. మరి ఇందులోంచే మనకి అంటే ప్రామాణికమైన అంశాల నుంచే 2 బిట్లు వస్తున్నాయి. అంటే దాన్ని చూసుకుంటే అక్కడ 3 వస్తాయి. 8దో చాప్టర్‌లో నుంచి ఎత్తులు, ప్రాసలు, ఛందోదర్పణ అనే దగ్గర నుంచి చూస్తే ఒక 3 ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఛందస్సు ఉంది కాబట్టి అది ఛందస్సే కాబట్టి అక్కడ ఎత్తులు, ప్రాసల గురించికి 2-3 ప్రశ్నలు. అలాగే జాతులు, ఉపజాతులు ఛందస్సు కోసం ఇక్కడ 2 ప్రశ్నలు. మరి టోటలు ఒక 5 ప్రశ్నలు మాత్రం రావడానికి అవకాశం ఉంది. అలా వచ్చేయి ముందు. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ మనకి భాషాంశాల్లో అలంకారాలు ఎన్ని మార్కులకి ఇచ్చాడో చూద్దాం. అలంకారాలు ఖచ్చితంగా 2 మార్కులు. అలాగే పారిభాషిక పదాలు 2 మార్కులు. పారిభాషిక పదాలు, క్రియలు. వాక్యాలు ఖచ్చితంగా మనకి 1-2 అంటే 1 లేదా 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. 1 అన్నా రావచ్చు లేదా 2 అన్నా రావచ్చు. మొన్నైతే మనకి 1 ఇవ్వడం జరిగింది వాక్యాల్లో. అది కూడా మరి అసమాపక్రియమైనటువంటి చేతార్థకము, శత్రర్థకము, అప్యర్థకము, క్వార్థకం అనేటువంటి వాటిని జతపరచమన్నాడు. అలా చూసుకుంటే మనకి ఈ యొక్క భాషాంశాలు, తర్వాత కారకాలు. ఇందులోనే మనకి కారకాలు అనేటువంటిది తీసుకుంటే కారకాల దగ్గర నుంచి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. కారకాలు. రైట్. సో ఈ విధంగా కారకాలుగా ఇలా చూసుకుంటే భాషాంశాల నుంచి ఒక 13 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా మనం దీంట్లోంచి 10-13 ప్రశ్నలు. రైట్. తర్వాత 4వ పాఠానికి వెళ్దాం. 4వ పాఠము తెలుగు సాహిత్య చరిత్ర. దీనిలో నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఎలాగ చదవాలి? అందరికీ ఎస్ఏ తెలుగు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అందరికీ కూడా మరి చాలా తికమక పెట్టేటువంటి మరి హెడ్డింగ్ ఇది. తెలుగు సాహిత్య చరిత్రను సింపుల్‌గా అనేసాడు. ఇది ఏంటి? ఎంతోమంది అభ్యర్థులు నాకు ఏమి చదవాలి? ఏ టాపిక్ చదవాలండి? ఎన్ని మార్కులు వస్తాయని అడుగుతున్నారు కాబట్టి ఈ తెలుగు సాహిత్య చరిత్రని మనం 2 భాగాలుగా మీకు తెలుసు. ఏవండి? దీంట్లో తెలుగు సాహిత్య చరిత్ర అంటే 1 ప్రాచీన సాహిత్యము, 2 ఆధునిక సాహిత్యము. ఆధునిక సాహిత్యము. వీటిని ఏ పుస్తకాలు చదవాలి? ఎలా చదవాలి? ఏ పుస్తకాలు చదవాలి? ఎలా చదవాలి? ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయంటే గత డిఎస్సిలో దీని నుంచి మనకి కేవలము 12 ప్రశ్నలు రావడం జరిగింది. 12 ప్రశ్నలు. అంటే
మీకు ఎలాగ చెప్తాను. ప్రాచీన సాహిత్యం నుండి 5 ప్రశ్నలు, ఆధునిక సాహిత్యం నుంచి 7 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే 5 మార్కులు అక్కడ, అలాగే 7 మార్కులు. మరి చాలా నిరుత్సాహపడుతున్నారిక్కడ. ఎంత సిలబస్ అంతా ఇదే. కంటెంట్ అంతా ఇదే. కానీ ప్రాచీన సాహిత్యం నుంచి, ఆధునిక సాహిత్యం నుండి 12 మార్కులు రావడం జరుగుతుంది. అయితే దాన్ని ఇంకా ఒక 5 మార్కులు వస్తున్నాయి. ఎలా అంటే ఈ యొక్క ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియలుంటాయి. అంటే మనకి ప్రక్రియలని హెడ్డింగ్ ఇవ్వలేదు కాబట్టి పురాణాల గురించి, ఇతిహాసం గురించి, అలాగే మరి ఆధునిక కవిత్వాలు, కథ గురించికి, నవల గురించికి, ఇలాంటి ఆధునిక సాహిత్య ప్రక్రియలు, అలాగే ప్రాచీన సాహిత్య ప్రక్రియల నుంచి 5 ప్రశ్నలు ఇస్తున్నాడు. అంటే ప్రక్రియలు. ఇది కూడా మరి ఆధునిక సాహిత్యంలో నుంచి ప్రక్రియలున్నాయి. ప్రాచీన సాహిత్యం నుంచి కూడా ప్రక్రియలున్నాయి కాబట్టి ప్రక్రియల నుంచి ఎన్నండి 5 ప్రశ్నలు ఇచ్చాడు. టోటల్‌గా మనకి ఇక్కడ చూస్తే 17 ప్రశ్నలు. గుర్తుపెట్టుకోండి. అంటే 17 మార్కులు. ఇక్కడ తెలుగు సాహిత్య చరిత్ర నుంచి ఎన్ని మార్కులు వేసుకొచ్చాను ఇప్పుడు? 17 మార్కులు. ఒక మార్కు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ 17 మార్కులు. మీకు నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇది వాస్తవం. కాబట్టి అనవసరమైనటువంటి మరి ఈ తెలుగు సాహిత్య చరిత్రకి ఏ పాఠాలు చదివితే ఈ యొక్క 17 మార్కులు తెచ్చుకోవచ్చు? ఈ 17 నుంచి 20 మార్కులు ఎలా తెచ్చుకోవచ్చు? ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం మరి ఏ పుస్తకాలు చదవాలనేది కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. తర్వాత తెలుగు భాషా చరిత్ర 5వ టాపిక్ ఏంటండి? 5వ టాపిక్ తెలుగు భాషా చరిత్ర. తెలుగులో భాషా చరిత్ర కోసం చాలామంది చాలా ఎక్కువ చదివేస్తున్నారు డిఎస్సికి. అంటే అర్థం ఏంటంటే మరి వీడు చాలా ఈ 5 సంవత్సరాల్లోనూ ఎవరు ఖాళీగా లేరండి తెలుగు పండితులు. ఏదో కోర్సులో జాయిన్ అవ్వడం, ఏదో ఒకటి చదవడం, నెట్‌కి చదవడం, సెట్‌కి చదవడం, జేఎల్‌లు, డీఎల్‌లు ఇలాగా మరి ప్రతి అంశాన్ని ఆర్ సెట్, ఈ సెట్, ఆ సెట్ అన్నీ చదివేశారు కాబట్టి అంటే డిఎస్సి స్థాయి కంటే ఎక్కువ చదివేశారు. మరి వాళ్ళు డిఎస్సి కొట్టగలరా? లేదనేది మరి ఆ భగవంతుడికి తెలియాలి. ఎందుకనంటే వీళ్ళు ఇన్ని చదివడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. అబ్బా! మేము ఏదైనా చదివేస్తాం. కానీ జాగ్రత్తగా చూడండి. ఈ టాపిక్‌లో ఏం చదవాలి? నేను మీకు ఏ టాపిక్ నుంచి ఏ మార్కులొస్తాయో చెప్తున్నాను. తర్వాత ఈ 8 టాపిక్కుల్లోంచి ఏ సబ్ టాపిక్ చదవాలనేది మరొక వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా? చూడండి. తెలుగులో అన్య దేశ్యాలు. చాలామంది అనుకున్నారు మరి 2018 గాని, లేతే 12 గాని ఆయా డిఎస్సిలో టాపిక్స్ ఇంకా చాలా సింపుల్‌గా ఇచ్చేవాడు. కానీ అన్నీ కలిపేసి ఇందులో పెట్టేసాడు. తెలుగు భాషా చరిత్ర. ఇందులో ఏమన్నాడు సింపుల్‌గా తెలుగులో అన్య దేశ్యాలు అనేసాడు అంతే. ఇది ఏ పాఠం అంటే తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం అంతా చదువుకోవాలి. కానీ అన్యదేశ పదాలంటే అందులో ఒక టాపిక్. గత డిఎస్సిలో తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావం అనేటువంటి ఒక టాపిక్ పెట్టి దాన్ని ఒక టాపిక్‌గా, భాషారూపాలంటూ మరొక టాపిక్‌గా ఇలాగా భాషా శాస్త్రాన్నే 2, 3 మరి అధ్యాయాలుగా టాపిక్‌గా పెట్టి డిఎస్సిలు ఇచ్చాడు. కానీ అన్నీ కలిపేసి ఇక్కడ ఏమన్నాడండి తెలుగు భాషా చరిత్ర. అంటే మీరు ఏం చదవాలి? తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావము, అలాగే మాండలికాలు. కేవలం ఇక్కడ మాండలికాలు అన్నాడు కానీ దీంట్లోంచి మనం చూసుకుంటే భాషా రూపాలు అనేటువంటి టాపిక్ చదవాలి. భాషా రూపాలు. తర్వాత అర్థ పరిణామము, మరి ధ్వని పరిణామము అంటే ధ్వనుల మార్పు. ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సినటువంటి అంశము. మరి ఈ టాపిక్‌లోంచి ఏ చదవాలి? ఎలా చదవాలి? ఇంకా దీంట్లో సబ్ టాపిక్స్ ఏంటనేది కూడా మీకు నేను తెలియచేస్తాను. మరి దీంట్లోంచి ఎన్ని మార్కులొస్తాయి? తెలుగు భాషా చరిత్ర నుంచి గత ఎగ్జామ్‌లో ఎన్ని మార్కులు ఇచ్చాడంటే 7 మార్కులు ఇవ్వడం జరిగింది. 7 మార్కులు. 7 మార్కులు. ఓకేనా? 80 ప్రశ్నలు ఇస్తాడు. 80 ప్రశ్నలు ఇస్తాడు. 40 మార్కులు. అంటే ఒక్కొక్క ప్రశ్నకి అర మార్కు. ఓకేనా? 80 ప్రశ్నలు ఇస్తాడు. 40 మార్కులు.
ఒక్కొక్క ప్రశ్నకి అర మార్క్ కాబట్టి 40 మార్కులకి కంటెంట్ సంపాదించాలి. అంటే ఇక్కడ మనకి ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నాడండి? 7 ప్రశ్నలు ఇస్తున్నాడు. తర్వాత సాహిత్య విమర్శ. ఇక్కడ ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించగలుగుతారో, ఈ టాపిక్ మీద ఎవరైతే ఎక్కువ శ్రద్ధ పెడతారో, మరి ఖచ్చితంగా మీరు ఒక మార్కైనా చాలు మీకు డిఎస్సి అందరికంటే ఎక్కువ రావడానికి, ఉద్యోగం సాధించడానికి. మరి దీంట్లోంచి ఎన్ని మార్కులు ఇస్తున్నాడంటే, పక్కాగా సాహిత్య విమర్శ నుంచి ఎన్ని మార్కులు ఇచ్చాడండి? దీంట్లోంచి కూడా 6 మార్కులు వస్తున్నాయి. 6 మార్కులు. సాహిత్య విమర్శ నుంచి 6 మార్కులండి. ఓకేనా? ఇందులో ఏ ఏ ప్రశ్నలు ఇచ్చాడో కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇలాగ మీరు ఒక పేపర్ కాదు, ఒక 4, 5 పేపర్లు మీకు అనాలిసిస్ చేసి చెప్తున్నాను. కాబట్టి ఒక మార్క్ అలా కావచ్చు, ఒక మార్క్ ఇలా కావచ్చు. 2 మార్కులు అటు ఇటు ఉండొచ్చు అంతే. ఖచ్చితంగా ఈ ప్యాటర్న్‌లో మీరు చదువుకోవాలి. తర్వాత బాల వ్యాకరణం అన్నాడు. అందులో సంజ్ఞ, సంధి, తత్సమ, ఆర్చిక, సమాస పరిచ్ఛేదాలు అన్నాడు. అంటే మనకి 1, 2, 3, 4, 5 5 పరిచ్ఛేదాలు ఇచ్చాడు. ఈ 5 పరిచ్ఛేదాల్లోంచి మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయనంటే, వాస్తవంగా చెప్పాలంటే బాల వ్యాకరణాన్ని ప్రత్యేకంగా పెట్టాడు కానీ, ఇదంతా టెక్స్ట్ బుక్‌లోంచి సందులు, సంజ్ఞ అంటే వర్ణమాల గురించి, అలాగే మరి అక్షరాల గురించి పూర్తిగా దీని మీద మనకి తెలుసు. దాంట్లో ఉన్నటువంటి సూత్రాలు. ఈ బాల వ్యాకరణంలో అంటే అక్కడ భాషాంశాల్లోను, తర్వాత బాల వ్యాకరణం అని పేరు పెట్టాడు తప్పించి ఇందులోంచి మనం బాల వ్యాకరణంలో ఉన్నటువంటి 465 సూత్రాలు చదివే అవసరం లేదు. చాలామంది ఇక్కడ భయపడిపోతారు. బాల వ్యాకరణం, బాల వ్యాకరణం, బాల వ్యాకరణం. టైం అంతా అక్కడే కేటాయించేసి డిఎస్సి మీద భయం పట్టుకునేలాగా బాధపడిపోతారు. ఎందుకంటే మరి దీంట్లోంచి ఎన్ని మార్కులు వస్తున్నాయో మీకు చెప్పేస్తాను చూడండి. దీంట్లోంచి బాల వ్యాకరణంలోంచి మీకు తెలిసిన బిట్లు ఎక్కువ 5 బిట్లు మాత్రమే వస్తున్నాయి. అంటే 5 మార్కులు మాత్రమే వస్తాయి. అంటే 6 మార్క్ కాబట్టి ఇది. అంటే 5 ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు సంధి గాని, సంజ్ఞ గాని, తత్సమ గాని, సమాస గాని మీరు చేసేస్తారు. దీంట్లో మరి మహా అయితే 2, 3 సూత్రాలు ఇస్తున్నాడు అంతే. ఈ 5 ఆటలోంచి ఒక 2 గాని లేకపోతే 3 గాని సూత్రాలు ఇస్తున్నాడు. ఆ సూత్రాలు మీకు తెలిసినవే ఉంటాయి. అవి ఏంటో కూడా ఎలాగిస్తారు కూడా మీకు నేను మరి తర్వాత ఒక్కొక్క చాప్టర్ కూడా మీకు వివరిస్తాను, అప్పుడు చెప్తాను. చివరిదండి. చివరి చాప్టరు ఛందస్సు. మీకు ముందే చెప్పాను. ఈ ఛందస్సులో నుంచి మనకి ఎన్ని ప్రశ్నలు వస్తాయండి? 5 ప్రశ్నలు వస్తున్నాయి. 5 ప్రశ్నలు. సో, ఈ విధంగా మనకి మరి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చెప్పారు కదండీ! ఈ వృత్తాలు, జాతుల్లోంచి మరి ఉత్పలమాలలో ఉన్నటువంటి గురువుల మొత్తం సంఖ్య ఎంత? లేకపోతే సార్ధంలో ఉన్నటువంటి మొత్తము పద్యములో ఉన్న లఘువుల సంఖ్య ఎంత? కంద పద్యంలో ఉన్నటువంటి మొత్తము గణముల సంఖ్య. ఇలాగా 1, 2 ప్రశ్నలు ఇక్కడే అడుగుతున్నాడు. వృత్తాలు, జాతులు, ఉపజాతులు. ఒక 3 ప్రశ్నలు మాత్రము యతులు, ప్రాసలు, రకాలు అడుగుతున్నాడు అంతే. దానికోసం మీరేం చేస్తారంటే మొత్తం చందోదర్పణం అంతా మొత్తం చేసేస్తారు. దీన్ని పట్టించడం కోసం ఎక్కడ, ఎందుకంటే ఇందులోంచి 2 ప్రశ్నలు మీకు ఆల్రెడీగా వృత్తాలు, జాతుల నుంచి వచ్చేస్తాయి. యతులు, ప్రాసలు మీకు తెలిసింది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక 2 ప్రశ్నలు మరి ఆ యొక్క చందోదర్పణంలో ఉన్నటువంటి ఆ యొక్క యతులు, ప్రాసల గురించి ఇవ్వడం జరుగుతుంది అంతే. కాబట్టి మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛందస్సు గురించికి, అలాగే ఇక్కడ బాల వ్యాకరణాన్ని ఈ 2 మీరు మైండ్‌లో పెట్టుకొని డిఎస్సి మీద భయము పట్టుకుంటున్నారు కాబట్టి ఆ భయం పోవాలి. ఎందుకంటే ఇక్కడ బాల వ్యాకరణం నుంచి 5 ప్రశ్నలను, ఛందస్సు నుంచి 5 ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ మీకు ఆల్రెడీగా 5లోంచి సుమారు ఒక 5 ప్రశ్నలు తెలిసినవే ఉంటాయి. ఈజీగానే ఉంటాయి. ఉన్నటువంటి 5 ప్రశ్నలు ఎలా చేయాలి, ఏం చదవాలో కూడా మీకు నేను తెలియజేస్తాను. రైట్, ఇదండి. అయితే మరి ఇంకా మరి చాప్టర్‌లో లేకపోయినప్పటికి కూడా మనకి మరి గద్య పఠన అవగాహన, పద్య పఠన అవగాహన నుంచి కూడా ఇవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. కాబట్టి మరి గత పేపర్‌లో చూస్తే గద్య పఠన అవగాహన మనకి ఇక్కడ ఇవ్వకపోవచ్చు. కానీ తెలుగు పండితులు కాబట్టి పఠన అవగాహన గురించి కూడా మనల్ని పరీక్షించే అవకాశం ఉంది కాబట్టి మరి 2018 ఎస్ఏ తెలుగు పేపర్‌లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. గద్య పఠన అవగాహన. గద్య పఠనావగాహన. ఇందులోంచి మనకి 3 ప్రశ్నలు ఇస్తున్నాడు. అలాగే పద్య పఠనావగాహన. ఇందులోంచి 3 ప్రశ్నలు ఇస్తున్నాడు. అంటే ఇక్కడ 3, 3 6 ప్రశ్నలు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా మీరు లెక్కేసుకుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న అటు ఇటులో 80 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తున్నాయి. దీంట్లోంచి 40 మార్కులు మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇదండి. ఇప్పుడు నేను చెప్పింది ప్రతీదీ మీరు ముందు నుంచి ఒకసారి మళ్ళీ వీడియో అంతా మీరు చూడండి. ఇంకా జానపదంలోంచి కూడా దీంట్లో మరి ఒక ప్రశ్న అడిగాడు. యక్షగానం గురించి ఒక ప్రశ్న అడిగాడు. కాబట్టి అలా జానపదంలో ఇక్కడ మన చాప్టర్ లేదనుకోవచ్చు. కానీ మరి 10వ తరగతి టెక్స్ట్ బుక్ కానీ, మరి 9వ తరగతి టెక్స్ట్ బుక్ కానీ చూస్తే మనకు అందులో టెక్స్ట్ బుక్ వెనకాల జానపదాల గురించికి, యక్షగానాల గురించికి చాలా రాయడం జరిగింది. కాబట్టి అందులోంచి ఏదైనా మనకి జానపదాల నుంచి 1, 2 ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. ఆ విధంగా మనకి 80 ప్రశ్నలు 40 మార్కులు ఇస్తున్నారు కాబట్టి ఇలా మీరు జాగ్రత్తగా చదువుకోండి. కాబట్టి మీ ప్రిపరేషను ఈ విధంగా ఈ చాప్టర్‌లో కొంచెం లోతుగా వెళితే పర్లేదు గానీ, మీరు మరి ఆ నెట్టు, సెట్టు, జేఎల్ స్థాయిలోకెళ్ళిపోయి అనవసరమైన విషయాలు చదువుకొని మీరు టైం వేస్ట్ చేయొద్దు. కాబట్టి ఏ టాపిక్స్‌లో ఏమేమి చదవాలో కూడా నేను మీకు క్లియర్‌గా మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉన్నటువంటి పుస్తకాల్లో నుంచి ఏవండీ 6 ఇంటర్మీడియేట్‌కి ఉన్న పుస్తకాల్లోంచి 7 ప్రశ్నలు, అలాగే మరి పదజాలంలో నుండి ఒకటో టాపిక్ ఇది. రెండో టాపిక్ పదజాలంలో నుండి 11 ప్రశ్నలు, భాషాంశాల్లోంచి అంటే మూడో చాప్టర్ భాషాంశాల్లో నుంచి ఎన్నండి ఇక్కడ 13 ప్రశ్నలు, 4 తెలుగు సాహిత్య చరిత్ర నుంచి మరి ఓవరాల్‌గా చూస్తే 17 ప్రశ్నలు, తెలుగు భాషా శాస్త్రం నుంచి శాస్త్రం నుండి 7 ప్రశ్నలు, సాహిత్య విమర్శ నుండి సాహిత్య విమర్శ నుండి 6 ప్రశ్నలు, బాల వ్యాకరణం నుంచి బాల వ్యాకరణం నుండి 5 ప్రశ్నలు, ఛందస్సు ఛందస్సు 5 ప్రశ్నలు, అలాగే పద్య పఠనము, గద్య పఠనం నుంచి 6 ప్రశ్నలు. ఇలా మనం ఇతర అంశాలు అంటే జానపదం నుంచి కానీ ఇలా చూస్తే ఇవన్నీ పాఠంలో భాగాలే. ఇలా చూస్తే మనకి సుమారు ఇలా ఇతర అంశాలతో కలిపితే ఇలా 80 ప్రశ్నలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏమండి 7, 11, 13, 17, 7 అలాగే 6, 5, 5, 6 ఇతర అంశాలతో 3 కలిపితే ఖచ్చితంగా మనకి 80 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విధంగా మీరు చదువుకోవడానికి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. ఏ ఏ పుస్తకాలు చదవాలనేది కూడా మీకు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి ఒక్కసారి. మరి ఏ పుస్తకాలు చదవాలంటే ఒకటో టాపిక్‌కి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్‌లు చదవండి. అలాగే పదజాలం కూడా దానికే వస్తది. భాషాంశాలు కూడా అవే వస్తాయి మనకి. తర్వాత తెలుగు సాహిత్య చరిత్ర. తెలుగు సాహిత్య చరిత్ర గురించికి మీరు చదవవలసినటువంటి పుస్తకాలు ప్రధానంగా కొన్ని చెప్తున్నాను. నా దగ్గర చాలా ఉంటాయి. కానీ కొన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ చూపించేవే చాలామంది ఇవే చూపిస్తారు. మీ దగ్గర ఉన్నవే లేనివి ఏముండవు. ఇవన్నీ ఇప్పుడు మీరు చదవాలంటే చాలా కష్టం. మరి ఇవన్నీ చదవకుండానే నేను ఒక పుస్తకం తయారు చేశాను. ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా మీకు కూలంకుషంగా రాయడం జరిగింది. అయినప్పటికీ మీకు ఇందులో చూస్తాను చూపిస్తాను. మరి జి. నాగి గారు రాసినటువంటి తెలుగు సాహిత్య సమీక్ష ఇది 2 సంపుటాలు. ఏవండి? ఇది 2 సంపుటాలు మనకి. అది మొదటి సంపుట, ఇది రెండవ సంపుట. ఓకేనా? ఇందులోనే మనకి తెలుగు సాహిత్య చరిత్రకి డాక్టర్ ద్వానా శాస్త్రి గారు రాసినటువంటిది. ఇది కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటది. అలాగే పింగళ లక్ష్మీకాంతం గారు రాసినటువంటి ఆంధ్ర సాహిత్య చరిత్ర. ఓకేనా? రైట్. తర్వాత ఆచార్య ఎస్వి రామారావు గారు రాసినటువంటి తెలుగు సాహిత్య చరిత్ర. ఈ పుస్తకాలు మీకు మరి ఉపయోగపడతాయి. తర్వాత తెలుగు భాషా చరిత్ర. తెలుగు భాషా చరిత్ర అంటే చాలా పుస్తకాలు ఉన్నాయి. మీకు చూడండి ఇక్కడ చాలామంది చెప్పేది తెలుగు భాషా చరిత్ర. తెలుగు భాషా చరిత్ర భద్రిరాజు కృష్ణమూర్తి గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథం కూడా చాలా మంచి పుస్తకము. అలాగే మరి ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు.
అలాగే డాక్టర్ కె రామాంజనేయులు గారు, ఇది కూడా మంచి పుస్తకం ఇది. ఆధునిక తెలుగు భాషా శాస్త్ర సంగ్రహం. ఇది కూడా మీరుంటే సేకరించుకోవచ్చు. అలాగే వెలమల సింహన్ గారు రాసినటువంటి తెలుగు భాషా చరిత్ర. అలాగే వెలమల సింహన్ గారు రాసినటువంటిది ఆధునిక భాషా శాస్త్రము. ఇంకా భాషా శాస్త్రం కోసం చెప్తే ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్య గారు రాసినటువంటి ద్రావిడ భాషలు. తర్వాత బోధరాజు రాధాకృష్ణ రాసినటువంటి తెలుగు భాషా స్వరూపం. ఇవన్నీ కూడా భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు. తర్వాత సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శ కోసం తెలుగులో సాహిత్య విమర్శ అంటూ డాక్టర్ ఎస్వి రామారావు గారు రాసినటువంటి చాలా అద్భుతమైనటువంటి గ్రంథము మీ అందరి దగ్గర ఉంటుంది. తర్వాత మరి ఆచార్య బోధాటి వెంకటేశ్వర్లు గారు కూడా మరి చక్కని పుస్తకం రాశారు, తెలుగు సాహిత్య విమర్శ. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. తర్వాత వేలమల సింహన్ గారు తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు. ఈ గ్రంథం కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రంథము. తర్వాత తెలుగు సాహిత్య విమర్శ దర్శనం అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క అద్భుతమైన గ్రంథాన్ని కూడా మరి వారు విడుదల చేయడం జరిగింది. అంటే తెలుగు సాహిత్య విమర్శ దర్శనము చాలా పెద్ద గ్రంథము. ఇందులో అన్ని విమర్శల కోసం ఉంటుంది పూర్తిగా. ఓకేనా? రైట్. మరి ఇవన్నీ మీరు చదివితే డిఎస్సి ఈ తక్కువ టైంలో చదివేస్తారు ఇప్పుడు గ్రంథాలని అవసరం లేదు. ఈ అన్ని గ్రంథాల సారాంశాన్ని మరి క్రోడీకరించి నేను తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పటికే చాలా మంది దగ్గర ఉంది. ఆ మెటీరియల్ మీకు సరిపోద్ది. ఓకేనా? ఇప్పటికే మీరు చాలా మెటీరియల్ చదువుతారు, చదవండి. కానీ ఈ నేను చూపించిన గ్రంథాలన్నీ కూడా సేకరించి కూడా మరి తెలుగు సాహిత్య సర్వస్వమైనటువంటి మరి 750 పేజీలు విలువైనటువంటి ఆ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకేనా? రైట్. మరి తర్వాత సాహిత్య విమర్శ అయిపోయింది. ఏడోది బాల వ్యాకరణం అన్నాం. చూడండి, మరి బాల వ్యాకరణం గురించి వ్యాకరణ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఒరిజినల్గా మనం చూస్తే ఇదిగో బాల వ్యాకరణము మరి తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి పరవస్తు చెన్నై సూరి గారు, ఇది బాల వ్యాకరణము. ఓకేనా? మరి అలాగే బాల వ్యాకరణంలో బాల వ్యాకరణ ఘంటాపద వ్యాఖ్యానం అంటూ మరి పరవస్తు చెన్నై సూరి గారి యొక్క గ్రంథాన్ని వ్యాఖ్యానంగా వంతరామ రామకృష్ణారావు గారు కూడా రాశారు. ఇది కూడా మీకు వ్యాఖ్యాన గ్రంథము. అలాగే బాల వ్యాకరణం ప్రసాధని అనేటువంటిది ఆచార్య పాపిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఇది కూడా తెలుగు అకాడమీ వారు ప్రచురించారు. దీన్ని కూడా మీరు రెఫరెన్స్గా ఉపయోగించవచ్చు. ఇంకా ద బెస్ట్ బుక్స్ ఇంకా చెప్పాలంటే మీకు మరి బాల వ్యాకరణం మీద వ్యాఖ్యానంగా రూప సాధనతో కూడా ఉపయోగపడేటువంటి గ్రంథాలు ఉన్నాయి మనకి ఇక్కడ. మరి ప్రొఫెసర్ వెలమల సింహన్ గారు గురువు గారు, అలాగే గుమ్మా సాంబశివరావు గారు కలిసి రాసినటువంటి అద్భుతమైనటువంటి బాల వ్యాకరణము శాస్త్రీయ వ్యాఖ్యాన గ్రంథం ఇది. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మరొక మంచి అద్భుతమైన గ్రంథము మరి తెలుగు వ్యాఖ్య డాక్టర్ ఆలేటి మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ బాల వ్యాకరణాన్ని మరి చక్కని అర్థమైన రీతిలో రాయడం జరిగింది. కాబట్టి ఇది కూడా బాల వ్యాకరణం గురించి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఛందస్సు కోసం వృత్తాలు, జాతులు, ఉపజాతులు, ఎత్తులు, ప్రాసల గురించి కూడా మరి ఈ ఛందస్సు కోసం ఛందో వికాసము అనేటువంటి ఒక గ్రంథం ఉంది మనకి. ఇది కూడా తెలుగు అకాడమీ వారు ప్రచురించారు. ఇలాగ చాలా అంశాల మీద మరి గ్రంథాలు రావడం జరిగింది. నేను కూడా దాని మీద మరి మీకు ఆ తెలుగు సాహిత్య సర్వస్వములు అనేటువంటి గ్రంథంలో చాలా అంశాలు రాసుకొచ్చాను. జాతీయాల గురించి కూడా, జాతీయాల గురించి బోధరాజు రాధాకృష్ణ రాసినటువంటి తెలుగు జాతీయాలు అనే గ్రంథము. అలాగే వాక్యాన్ని గురించి చేకూరు రామారావు తెలుగు వాక్యము. ఇంకా ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వ వారు కూడా మరి సాహిత్యానికి సంబంధించి ఇటు మరి ఏపీకి అలాగే తెలంగాణకి కూడా సంబంధించినటువంటి చక్కని గురుకుల కోసం తెలుగు అకాడమీ వారు తెలుగు భాషా సాహిత్యం అంటూ ఒక చక్కని గ్రంథాన్ని విడుదల చేశారండి. కాబట్టి ఇందులో తెలుగు సాహిత్యం, ఆంధ్రాకి సంబంధించినటువంటి చాలా అంశాలు ఇందులో కూడా మనకి ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఇందులో ప్రాక్టీస్ బిట్స్ కూడా కొంచెం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం కూడా మీ దగ్గర ఉంటే దీన్ని మీకు ఏపీడిఎస్సి కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఇంకా సంస్కృత వ్యాకరణ గ్రంథంలో సంస్కృత ప్రాయోగిక వ్యాకరణం అని కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు చాలా అద్భుతంగా, అంటే మీరు బాల వ్యాకరణం చదవాలనుకున్న వాళ్ళు, అలాగే మరి ఛందస్సు గురించి, ఎత్తుల గురించి చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇందులో చాలా అద్భుతమైనటువంటి అంశాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో సంజ్ఞా ప్రకరణము, సంధి ప్రకరణము, అలాగే అవ్యయాలు, కారక ప్రకరణము, సమాస ప్రకరణము, మరి తద్ధిత ప్రకరణము, కృదంత ప్రకరణము, వాక్య నిర్మాణ ప్రకరణము,
ఛందస్సు, అలంకార ప్రకరణము, కావ్య ప్రకరణము, నాటక ప్రకరణము, రస ప్రకరణము, ఇలా చాలా చక్కగా మంచి పుస్తకం కూడా ఇదిని. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు నేను బోధించాను. ఇలాంటి ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా తీసుకొని మీకు నేను బోధించడం జరిగింది. ఆధునిక సాహిత్యంలోకొస్తే మనం ఏవండి కవిత్వోద్యమాల గురించికి, ఉద్యమాల గురించికి, తెలుగులో కవిత్వోద్యమాలు, తర్వాత అలాగే ప్రశ్నల నిధి తెలుగు సాహిత్యము, మరి తెలుగు అకాడమీ వారు ప్రశ్నల నిధిని కూడా మీకు ప్రాక్టీస్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే తెలుగులో కవితా విప్లవాల స్వరూపం వెల్చేరు నారాయణ గారు రాసినటువంటి మరి ఈ చక్కని గ్రంథము. అలాగే మరి కవిత్వాల్లో దిగంబర కవుల గురించికి, నగ్నముని, జ్వాలాముని, భైరవయ్య, ఇలాగ 6 కవుల గురించి కూడా వివరించేటువంటి 3 సంపుటాలు మనకు వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆ గ్రంథము. అలాగే మరి తెలుగులో సాహిత్యోద్యములు, ఉద్యమాలు, ఇలాగ దిగంబర కవిత్వము, చాలా చక్కనటువంటి అంశాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో తెలుగు అకాడమీ వారు ఏమంటే డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ తెలుగు అంటూ ఒక పుస్తకాన్ని కూడా, ఇందులో టెక్స్ట్ బుక్లు కూడా కొన్ని అంశాలు అంత డెప్త్గా ఇవ్వకపోయినా సరే కొన్ని అంశాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. చాలా ఇందులో పాత టెక్స్ట్ బుక్లు, కొత్త టెక్స్ట్ బుక్లు కూడా కలిపి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లేదు కానీ, ఓకేనా. అలాగే ఎస్జిటి వారికి అయితే డిఎస్సి తెలుగు ఎస్జిటి వారికి కూడా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో పాఠ్యాంశాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. విద్యా దృక్పథాలకి ఏ పుస్తకాలు చదవాలంటే తెలుగు అకాడమీ వారు విద్యా దృక్పథాలంటూ చక్కనటువంటి ఒక పుస్తకాన్ని తయారు చేశారు. ఇది మీ అందరి దగ్గర ఉండాలి. దీన్ని మీరు బాగా చదువుకోండి. ఎవరు రాసినా సరే ఈ పుస్తకాల్లోంచే మీకు మరి విద్యా దృక్పథాలు రాస్తారు. అలాగే అంతకు ముందున్నటువంటి విద్యా దృక్పథాలు ఇదొకటి, దాని తర్వాత దాని ముందున్నటువంటిది ఇదొకటి. కాబట్టి ఇది ఈ 3 కూడా మీ దగ్గర ఉంటే రెఫరెన్స్గా ఉపయోగపడతాయని నా ఉద్దేశము. ఓకేనా. అలాగే మరి సైకాలజీ గురించి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి వారికి తెలుగు అకాడమీ వారు చక్కని ప్రశ్నలు ఇదని ఇవ్వడం జరిగింది. మీరు ఆ యొక్క టాపిక్స్ వారీగా చూసుకుంటూ దీంట్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. తర్వాత తెలుగు మెథడాలజీ కోసం ఏ పుస్తకాలు చదవాలంటే చూడండి, తెలుగు బోధన అభ్యసన శాస్త్రము, ఇది మీరు బాగా చదవడానికి ప్రయత్నించండి. తర్వాత బీఈడిలో ఉన్నటువంటి, అలాగే డిఎడ్, అలాగే బిఎడ్ బోధనా పద్ధతులు మీ దగ్గర ఏమున్నా సరే మరి ఈ 3 ఉన్నటువంటి అంశాలను ఆయా టాపిక్స్ని ఎంచుకోండి. ఈ 3 ఉన్నటువంటి ఆ టాపిక్ని చదవండి. ఇందులో లేని పాయింట్లు అందులో ఉన్న పాయింట్లు కూడా మరి చేర్చుకుని మీరు మెథడాలజీ చదవండి. ఇంకా మెథడాలజీలో మారేది ఏముంటుందంటే మూల్యాంకనం ఏ విధంగా ఉంటే ఆధునికంగా ఉంటుంది. కాబట్టి ఆధునికంగా ఉన్నటువంటి మూల్యాంకనాన్ని మనం ఒక్కసారి చూసుకుని సరిపోద్ది. కాబట్టి మెథడాలజీ కూడా ఈ పుస్తకాలు మీకు ఉపయోగపడతాయి. ఒకవేళ ఇన్ని పుస్తకాలు మేము చదవలేమండి అని అనుకుంటే మరి ఈ ఇన్ని పుస్తకాలని కూడా నేను చదివి నాకున్నంత మరి అనుభవంతో మరి ఈ యొక్క మెటీరియల్ తయారు చేశాను. తెలుగు సాహిత్య సర్వస్వం అంటూ మరి 750 పేజీలు ఉన్నటువంటి ఈ యొక్క మెటీరియల్ని ఇప్పుడు నేను మీకు ఏదైతే బోర్డు మీద ఈ టాపిక్స్ అన్నీ చెప్పానో ఈ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ ఒక్క పుస్తకం ఉంది. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా చదువుకుంటూ నేను పెట్టేటువంటి వీడియోస్ చూస్తూ ఇంకా మీరు పూర్తిగా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే చిందాడ చిన్నోడు అనే యాప్ ఉంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో సుమారు 160 ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్టులు పెట్టాను, టెక్స్ట్ బుక్లు పెడుతున్నాను. అలాగే మరి ఈ టాపిక్స్ అన్నీ కూడా చెప్పేశాను. ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలుగు సాహిత్య చరిత్ర, భాషా శాస్త్రము, అలాగే సాహిత్య విమర్శ మీరు ఆ వీడియో చూస్తూ అందులోని ఎగ్జామ్స్ రాయండి. నేను ఇంకా ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఇంకా ఏవేమి కవర్ చేయాలి, ఇంకా ఏ టాపిక్స్ని నేను మీకు వీడియో తరగతిగా అందించాలనేది ఈ సిలబస్ని బట్టి నేను ఇంకా మీకు అందులో ప్రతిరోజు యాడ్ చేస్తున్నాను. కాబట్టి చిందాడు చిన్నోడైనటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు అందులో ఉన్న ఎగ్జామ్స్ అవి కూడా మీరు రాయండి. ఈ పుస్తకాన్ని చదవండి. మీకున్నటువంటి పూర్వ జ్ఞానంతో నేను ఇచ్చేటువంటి మరి ఈ యొక్క మరి గైడెన్స్లో మీరు ముందుకు వెళ్ళి ఉద్యోగం సాధిస్తారని భగవంతుని కోరుకుంటూ ఈ 2024 డిఎస్సిలో సక్సెస్ అవ్వి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా మరి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు. థ్యాంక్ యూ వెరీ మచ్.